ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే పర్యటించినటువంటి ముఖ్యమంత్రి మొత్తానికి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో ఏ రోజు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ టైం వచ్చానని చెప్పేసి తాను ప్రకటించడం కావచ్చు, సోషల్ మీడియాలో ప్రకటించడం కావచ్చు, ఇవన్నీ అబద్ధ మాటలని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. ప్రధానంగా ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హోదాలో 2015లోనే పర్యటించారు. ఏదైతే ఈరోజు భవనం ప్రారంభించినటువంటి ఆ భవనానికి శంకుస్థాపన వారే చేశారు. అది కూడా రాష్ట్రపతి కూడా అందులో పాల్గొన్నారు. ఆ సందర్భంలో చేసినటువంటి భవనానికి ఈయన వెళ్ళి ఇనాగ్రేట్ చేసినటువంటి సందర్భం. మొత్తానికి ఈయన శంకుస్థాపనలు ఎన్నేసారు అసలు ఈ అధికారం వచ్చిన తర్వాత 20 నెలల్లో అనే అంశం పైన కూడా మనం చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. రైట్, ఇంత భారీ భద్రత నడమ ఓయూ పర్యటన ముఖ్యమంత్రి హోదాలో ఎలా చూస్తారు? ముఖ్యమంత్రి గారు ఓయూ రావడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు ఏదో ఆస్కార్ అవార్డు గెలిచినట్టు, మొత్తం ప్రపంచాన్ని శాసించినట్టుగా ఈరోజు ఓయూకు పోయి ఆ హడావిడి చేయడం ఏదైతుందో, ఆ ప్రచారం ఏదైతే చేయడం ఏదైతుందో, ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు దాన్ని చూసి. ఆయన కాంగ్రెస్ పార్టీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నాడు అంతే, అంతకంటే మిక్కిలి ఏమి లేదు అందులో. ఏముందండి? ఈరోజు అన్ని సంఘాల విద్యార్థి నాయకులు ఏమైనా ఉన్నారా? కొన్ని సంఘాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా విద్యార్థులు పోయి ఆ మీటింగ్లో ఏమైనా కూర్చున్నారా? పోనీ కనీసం ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అయినా ఉస్మానియా యూనివర్సిటీకి కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఒక విజనమైన వారు ఆవిష్కరించారా? ఒక ప్రణాళిక విద్యార్థుల ముందు ఏమైనా పెట్టారా? ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా పరిష్కారం చేసిండా? పోనీ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు చూడ్డానికి కనీసం ఒక హాస్టల్కో లేదా ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కో ఒక క్లాస్ రూమ్కి అయినా వెళ్ళాడా? ఏమీ లేదాడా. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన రాజకీయ ఉపన్యాసం చేసి వచ్చాడు. ఇక దానికి రేవంత్ రెడ్డి గారి కొన్ని ఛానళ్ళు ఉంటాయి, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఉంటాయి. ఒకటే ప్రచారం పొద్దున్న నుండి, ఎవరు చేయలేనిది మా ముఖ్యమంత్రి చేసింది. ఏందండి నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి విశ్వవిద్యాలయానికి వెళ్ళడం పెద్ద న్యూసా? అది విశ్వవిద్యాలయానికి వెళ్ళి వారు ఏం మాట్లాడారు, ఏం ప్రకటన చేసిన అనేది న్యూస్ కావాలి. చాలా దురదృష్టకరం ఇది. నేను ఉదయం నుండి చూస్తున్నా చాలా ఛానల్స్లో గత 20 ఏళ్లలో అసలు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు యూనివర్సిటీకి వెళ్ళలే, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళలే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు ప్రారంభమైనాయి, ఎన్ని కొత్త కొత్త విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. గతంలో మనకు ఉన్నది కేవలము ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కదండి. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంజీ యూనివర్సిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దాని తర్వాత ఎన్ని కొత్త విశ్వవిద్యాలయాలు వచ్చినాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఎన్ని డిగ్రీ కాలేజీలు వచ్చినాయి, ఎన్ని పీజీ కాలేజీలు వచ్చినాయి, ఎన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు వచ్చినాయి, ఎన్ని గురుకులాలు వచ్చినాయి. దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాదు. అంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఒక నెరేటివ్ని ఈరోజు అల్లి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం వెళ్ళే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మీరు ఒక్కసారి గమనించండి. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1000 గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. వేలాది మంది పేద విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి దిగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి విద్యార్థులు అద్భుతంగా అలా చదువుకున్నారు. ఈరోజు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఈరోజు అసలు మన వైద్య ఒక ముఖ చిత్రం మారేటువంటి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. వైద్యం ఈరోజు సామాన్యులు కూడా అందేటువంటి ఆస్కారం ఏర్పడుతుంది, అందుబాటులోకి వస్తుంది, అందుబాటులో ఉన్న ధరకు లభిస్తుంది. దాని గురించి ఎవరు మాట్లాడారు? కానీ రేవంత్ రెడ్డి గారు ఇనుప కంచెలను వేసుకొని, 1000 మంది పోలీసులను పెట్టుకొని, తన ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని, ఒక 200 మంది తన పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకుంటే అది మొత్తం ఇంకా ఆయన ఏదో ప్రపంచాన్ని అలెగ్జాండర్ ఏ విధంగా అయితే ప్రపంచాన్ని మొత్తం ఆక్యుపై చేసిండో ఆ రకంగా మొత్తం అయిపోయింది. మేము మొత్తం మావుడు వీరుడు శూరుడు అని చెప్పి ఈ రకంగా ప్రచారం చేయడం చాలా దురదృష్టకరం. ఇంత బారికేడ్లు పెట్టుకోవడం, కంచెలు పెట్టుకోవడం, ఇప్పుడేమో ఇలా వెళ్ళాడు, డిసెంబర్లో ఏమో ఒక్క పోలీస్ వద్దు, నేను విద్యార్థుల మాటలు వింటాను, వాళ్ళ సమస్యలు వింటాను అన్నాడు. అసలు హోమ్ మినిస్టరే ఆయన చేతిలో ఉంది. వీసీకి ఆదేశాలు ఇవ్వడం, వీసీకి చెప్పడం ఎందుకు? ఈయననే ఆదేశాలు ఇచ్చుకోవచ్చు కదా, ఒక్క పోలీసు ఉండొద్దని. విచిత్రం ఏంటంటే వారే విద్యాశాఖ మంత్రి, వారే హోంశాఖ మంత్రి. అవును, విద్యాశాఖ మంత్రిగా మీరు టోటల్ ఫెయిల్యూర్. ఈరోజు రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పడ్డది ప్రభుత్వం. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల
స్వయానా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలు డిగ్రీ ఎగ్జామ్స్ను పోస్ట్పోన్ చేసినాయి. స్కాలర్షిప్స్ చెల్లించడం లేదు. స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. గ్రాడ్యుయేషన్ పూర్తయింది, ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది, విప్రోలో జాబ్ వచ్చింది, కానీ సర్టిఫికెట్లు రాక ఈరోజు జాబులో జాయిన్ కాలేనటువంటి ఒక పరిస్థితి. సర్టిఫికెట్లు కావాలంటే ఖచ్చితంగా 1,00,000-2 లక్షల రూపాయలు ఏ భూమో ఏ ప్లాటో అమ్మి ఖచ్చితంగా లేదా ఏ అప్పు చేసి నగలో అమ్మి ఈరోజు విశ్వవిద్యాలయాలకు చెల్లించేటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన ఏం సక్సెస్ అయినట్టనే. ఈరోజు గురుకులాల ఘటనలు చూస్తున్నాం మనం, రోజుకొక ఘటన పేపర్లు వస్తుంది. సుమారుగా 60-70 మంది చిన్నారులు విష ఆహారం తిని వాళ్ళు మరణించడం జరిగింది. సుమారు ఒక 1,200-1,300 మంది విద్యార్థులు హాస్పిటలైజ్ అయ్యారు, హాస్పిటల్లో పాలైనరు. అవును, విశ్వవిద్యాలయాలను మీరు అమ్మేస్తున్నారు. హెచ్సిలో చూసినాం మనం, ప్రభుత్వ పాఠశాలని ఈరోజు మూసేస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ నేపథ్యంలో మీరు ఏం విజయం సాధించిందని చెప్పి ఈరోజు మీరు పోయి అక్కడ డప్పు కొట్టుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, చేసింది ఏం లేదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాలి అనే ఒక ఆలోచనతోని వేల మంది పోలీసులను పెట్టుకొని పోలీసుల పహారాలో మీరు అక్కడికి చేరుకున్నారు తప్ప స్వేచ్ఛగా స్వతంత్రంగా మీరు ఎందుకు పోలేదండి? ఒక ముఖ్యమంత్రి గారు మామూలు మార్నింగ్ వాక్ కూడా పోవచ్చు. పెద్ద విషయమా? నాకు అర్థం కాదు. ఏముంది? అదే పాకిస్తాన్లో ఉన్నదా, బంగ్లాదేశ్లో ఉన్నదా? ఉస్మానియా యూనివర్సిటీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. అంటే వెళ్లే ముందు కొంతమంది విద్యార్థులను నిర్బంధించడం, అరెస్ట్ చేయడం అవన్నీ జరిగాయి. ఎందుకోసం? ఇప్పుడు వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ 20 నెలల్లో ఇది చేసినామని చెప్పుకోవడానికి ఏం లేదు, చేసింది ఏం లేదు. కాబట్టి ఎక్కడ విద్యార్థులు ప్రశ్నిస్తారో, ఎక్కడ నిరసన తెలుపుతారో అనేటువంటి ఒక భయంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోలీసులను పెట్టుకొని 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని ఈరోజు ఆ 200 మంది మీటింగ్ అటెండ్ అయ్యింది. అంతే కదా. నిజంగా మీరు ఉస్మానియా యూనివర్సిటీలో పలానా హాస్టల్ కట్టినా, పలాని కొత్త విధానం తీసుకొచ్చిన, టీచింగ్ స్టాఫ్ని రిక్రూట్ చేసిన, నాన్ టీచింగ్ స్టాఫ్ని రిక్రూట్ చేసిన, ఫీజు రీయింబర్స్మెంట్ క్లియర్ చేసిన, స్కాలర్షిప్లు మీరు క్లియర్ చేసిన, మీరు నిజంగా అలాంటివి చేసి చెప్పడానుకుంటే ఈరోజు మీకు పోలీసులు ఎందుకండి? నాకు అర్థం కాదు. చాలా దమ్ముంటాయి రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి మీరు సెక్యూరిటీ అనేది ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళండి. మీరు డిసెంబర్లో నేను ఎవరు లేకుండా పోతా, డిసెంబర్లో పోయేది ఇప్పుడు పోలేవా? అంటే డిసెంబర్ వరకు మొత్తం ఉన్న విద్యార్థులందరినీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఎవడా మీటింగ్ రాకుండా నువ్వు ఒక్కడి పోదామని చూస్తాను. అంతే కదా. అంటే డిసెంబర్లో రండి, సమస్యలు ఏంటో మీరు నిరసన తెలుపుకోండి, ఆహ్వానిస్తా అంటున్నాడు. అదేదో మరి ఇప్పుడు అలా ఉండొచ్చు కదా. నేను అదే అంటున్నా. మార్చిలో ఒక సర్క్యులర్ జారీ చేసిందండి ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, ఎవరు ఏ ధర్నా చేయకూడదు, ఏ నిరసన తెలుపకూడదు మాకు చెప్పకుండా కనీసం ఏ కార్యక్రమం మీరు చేయకూడదు. ఎవరిని గెస్ట్ పిలవాలన్నా కూడా మాకే చెప్పాలి. వారే చెప్పారు కదా ఇది చదువులోకి నిలయము, అనేక సామాజిక ఉద్యమాలకు కూడా నిలయం అన్నావు కదా. మరి నీకెందుకు చెప్పి మేము ప్రోగ్రాం పెట్టాలి? నువ్వు చెప్పిన ఎందుకు పిలవాలి? వాళ్ళు ఏం మాట్లాడాలనేది కూడా నువ్వెట్లా చెప్తావు? కాబట్టి పొంతన లేనటువంటి మాటలండి. పొంతన లేనటువంటి మాటలకు రేవంత్ రెడ్డి గారు ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. గతంలో ఒకటి మాట్లాడుతాడు, ఖచ్చితంగా ఆపోజిట్గా దానికి మళ్ళీ మాట్లాడతాడు. గంత ఎందుకండి? ఈరోజు మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నేను ఎన్ని కోట్లైనా ఇస్తా, డిసెంబర్లో చూసుకుందాం, డిసెంబర్లో అది ప్రకటన చేస్తా అన్నారు కదా. ఓకే, జస్ట్ ఒక 6 months బ్యాక్ కోటి ఉమెన్స్ కాలేజీకి నేను 500 కోట్లు ఇస్తున్నా అని చెప్పేసి ప్రకటన చేసిండు. ఇప్పటి వరకు సింగిల్ రూపీ రాలే. అక్కడ సింగిల్ క్రోర్ కాదు, సింగిల్ రూపీ రాలేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆయన చేసిన ప్రకటన అది వాస్తవ రూపం దాల్స్తుందని మనం ఎట్లా భావిద్దాం? 2 ఏళ్ల క్రితం ఆయన ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చిండండి? అవును, ఆయన చెప్పిన గ్యారంటీలకు వారంటీ లేదు, ఇచ్చిన హామీలకు అడ్రస్ లేదు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ప్రకటన చేయగానే ఓహో ఆహో అని చెప్పేసి మొత్తం సంకలు వదుకుంటున్నారు కొంతమంది. తర్వాత ఏం సమాధానం చెప్తారో చూద్దాం. అది కూడా కేటీఆర్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, గత ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ఇంకేం చేయట్లేదు అంటున్నాడు. అక్కడ వెళ్ళినటువంటి సందర్భంలో విద్యార్థులకు ఏం చెప్పాలనేది స్టడీ చేసి వెళ్తే బాగుండు, అక్కడికి వెళ్ళి కూడా బీఆర్ఎస్ తిట్టడం ఏంటని ప్రశ్నించాడు. అంతే కదా. ఇప్పుడు సహజంగా ఒక ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఒక గవర్నరు, ఒక ప్రధానమంత్రి ఒక యూనివర్సిటీకి వెళ్తే
ఒక భావితరానికి కావాల్సినటువంటి గొప్ప సందేశం అందిస్తారు. Yes. అది ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. అంటే ఒక స్ఫూర్తిని నింపుతారు. Yes. సమాజం పట్ల విద్యార్థులకు ఉండేటువంటి ఒక బాధ్యతని వారు గుర్తు చేస్తారు. దేశ నిర్మాణంలో వారి పాత్ర ఎట్లా ఉండాలనే దాన్ని గుర్తు చేస్తారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండండి? మొత్తం రాజకీయ ఉపన్యాసమే కదా. ఆయన దృష్టి అంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పోయి కేటీఆర్ గారిని ఎట్లా బదనాం చేయాలనే కదా. అంతే కదా, అంతకంటే వేరే ఏమైనా ఉందా అందులో? అలా నిజంగా ఈ మాట చూసి స్ఫూర్తి పొందేటట్టు ఏమైనా ఉన్నదా? నేను కూడా ఒక విశ్వవిద్యాలయంలో చదువుకొని వచ్చినటువంటి వారిని. అంటే విశ్వవిద్యాలయాలు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి స్పీచెస్ ఇస్తారో మాకు తెలుసు. అచ్చా, మేము కూడా యూనివర్సిటీస్కి వెళ్తాం, మీరు కూడా ఏ రకంగా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాం కూడా మాకు తెలుసు. కానీ ఇంత దారుణంగా ఇంత దిగజారుడుతనంతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడు చూడలేదండి. పెద్దరికంగా వ్యవహరిస్తారు ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక గవర్నర్ కానీ, ఒక ప్రధానమంత్రి కానీ, ఒక రాష్ట్రపతి కానీ ఒక విశ్వవిద్యాలయంకి వెళ్ళి మాట్లాడుతున్నారంటే వారి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ డిగ్రీ, పీజీ, డాక్టరేట్ చేసినట్టు పోస్ట్ డాక్టరేట్ ఫెలోస్ కూడా ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అందించే విధంగా, వాళ్ళ సమాజంలో వాళ్ళ బాధ్యతను గుర్తు చేసే విధంగా, దేశ నిర్మాణంలో వారి యొక్క పాత్రను గుర్తు చేసే విధంగా ఉండాలి. కానీ అది ఏది లేదండి, చాలా దారుణంగా మాట్లాడు. అంతెందుకండి, ఇదే ఒక్క నిమిషం, ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఓయూ గురించి ఏం మాట్లాడిన ఆయన? ఓయూలో ఉన్నటువంటి వాళ్ళందరూ తాగుబోతులు, బీరు బిర్యానీల కోసం వస్తారు, అడ్డం ఇది కూలీలు అని చెప్పి వాళ్ళు అవమానపరచండి కదా. మరి నువ్వు ఈరోజు ఏం మాట్లాడుతావు? అసలు నీకు అర్హత ఉందా అక్కడ రావడానికి? అసలు అదంతా కాదండి, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కేంద్రం, అది అగ్గి రగిలించింది అది తెలంగాణ ఉద్యమంలో. అలాంటి ఉద్యమ కేంద్రానికి ఒక జై తెలంగాణ అననటువంటి వాడు ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి చించేస్తున్నటువంటి వాడు, తెలంగాణ తల్లిని మార్చేటువంటి వాడు, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మని తీసేటువంటి వాడు, అట్లాంటి వాడు ఉస్మానియా యూనివర్సిటీకి పోయేటువంటి అర్హత కలిగిన వాడా అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న. ఎస్, ఐఎమ్ అపీలింగ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ అదర్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ. ఆలోచించండి. ఈరోజు అమరవీరుల యొక్క ఆత్మలు ఘోషిస్తాయండి, వారు తెలంగాణ కోసము బలిదానమైనలు. అటువంటి కేంద్రానికి ఎవరు వెళ్ళారు? జై తెలంగాణ అననివాడు, పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్ర తీసేసినవాడు, తెలంగాణ తల్లిని మార్చినటువంటి వాడు, మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబమైనటువంటి తెలంగాణ బతుకమ్మను తెలంగాణ తల్లి చేతి నుంచి తీసేసినటువంటి వాడు. రైట్. మరి అలాంటి వారికి అసలు నిజంగా అర్హత ఉందా ఉస్మానియాకి రావడానికి? గతంలో ఏదైతే ఉద్యమకారులపై రైఫిల్ పెట్టినటువంటి సందర్భం ఆయనది. ఎగ్జాక్ట్లీ కాదా? దట్ ఈస్ ద హోల్ థింగ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అసలు తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర లేదు. ఈ తెలంగాణ యొక్క గొప్పతనం ఏంది అంటే, ఇక్కడ పుట్టినటువంటి ప్రతి పిల్ల జల్ల అందరూ జై తెలంగాణ అన్నటువంటి వాళ్ళే, ఒక్క రేవంత్ రెడ్డి గారు తప్ప. ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, ఏ ఐడియాలజీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి జై తెలంగాణ అని అన్నటువంటి వాడు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఏ రోజు జై తెలంగాణ అనలే. ఇన్ఫ్యాక్ట్ జై తెలంగాణ అన్నోని మీద రైఫిల్ పెట్టినటువంటి ఒక వ్యక్తి ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోయి మనకు పాఠాలు చెప్తున్నాడు. మనం అందరం ఓహో ఆహా అని చెప్పేసి మనం బాజాబాదంత్రులు మోగించాలి. ఇది చాలా దురదృష్టకరం అండి. అంటే రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా నిలబడింది, పెద్ద మోడీ చిన్న మోడీ అనే ఒక వాదన వస్తుంది. దీంట్లో ఏది నిజమంటారు? ఈరోజు బీజేపీ నాయకులు ఆలోచించుకోవాలి. అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక రైట్ వింగ్ సంబంధించినటువంటి వ్యక్తిని చాలామంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. నేను కూడా ఒక రైట్ వింగ్ సంబంధించినటువంటి వ్యక్తిని. కానీ ఏ వింగు, ఏ ఐడియాలజీ అనేది కాదు, నిజంగా ప్రజలకు మనం అంకిత భావంతో పనిచేస్తున్నామా లేదా, మనం ఇచ్చినటువంటి మాట మీద మనం నిలబడుతున్నామా లేదా, మనకు ఒక విజన్ ఉందా లేదా, మనకు ఒక ప్రణాళిక ఉందా లేదా, మనం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామా లేదా, ప్రజలకు నిజంగా ఏమైనా చేస్తున్నామా లేదా అనేది ప్రాతిపదిక కావాలి. ఆ ప్రాతిపదిక ఆధారంగా బీజేపీ ముందుకెళ్తే మాత్రమే బీజేపీ అనుకున్న స్థాయిలో ఈ రాష్ట్రంలో ఎదగలుగుతుందండి. అంతే తప్ప ఆయన ఏబీపీ నుంచి వచ్చిన కాబట్టి మనం గుడ్డిగా మనం సపోర్ట్ చేయాలా? కాదు. నేను ఒకటే అడుగుతున్నా, వేములవాడలో రాజన్న కోడెలను కొండా సురేఖ సంబంధించినటువంటి మనుషులు కబీలాలా తీసుకువెళ్తుంటే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. భారత మాతను ఇష్టం వచ్చినట్టుగా వారు తూలనాడితే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారని నేను అడుగుతా ఉన్నా.
జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని తొలగిస్తుంటే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారని నేను అడుగుతున్నా. కాబట్టి బీజేపీ సోదరులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి రక్షణ కవచంగా నిల్చోవాలనుకుంటున్నారో తప్పకుండా వాళ్ళు కూడా పునరాలోచన చేస్తారని నేను భావిస్తాను. అంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే తెలంగాణకు వచ్చేటువంటి పరిశ్రమలు కావచ్చు అవన్నీ బీజేపీ తన్నుకుపోతున్నా కూడా రేవంత్ సైలెంట్గా ఉంటున్నానని ప్రధాన ఆరోపణ. రేవంత్ రెడ్డి గారికి మొదట వారికి ఒక విజన్ లేదు, ఒక ప్రణాళిక లేదు. 53 సార్లు ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోతే కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు కావాలి, ఈ ప్రాజెక్టు కావాలి, జాతీయ ప్రాజెక్టు కావాలి, మాకు నిధులు కావాలని అడిగేటువంటి వాడు. ఈయనేంది ఇక్కడ మూటలు అక్కడ తీసుకుపోయి ఆడవంచుతాడు. తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం పంచిపెడుతున్నాడు. ఓకే, కేసీఆర్ గారేమో ఢిల్లీ నుండి నిధులు తెలంగాణ తీసుకొచ్చేటువంటి వాడు. రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణ నిధులు తీసుకుపోయి అక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అప్పచెప్తున్నాడు. ఎంత ఘోరం అంటే, ఎంత విచిత్రం అంటే, తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్ను ఈరోజు ఒక ట్యాక్సీలాగా వాడుతున్నారండి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు. స్వయంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మన హెలికాప్టర్లు వేసుకొని ఈరోజు బీహార్లో ప్రచారం చేస్తాను. ఆయన రాజ్యాంగం పట్టుకొని రాజ్యం వెళ్తా అని చెప్పి దేశమంతా ఊరేగుతాను కదా రాహుల్ గాంధీ. మరి ఆయన కొంచెమన్నా జ్ఞానం ఉండదా? చట్టం మీద అవగాహన లేదా? తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్ను వాడేందుకు నీకున్నటువంటి నైతిక అర్హత ఏందని నేను అడుగుతున్నా. అంటే ఈ తెలంగాణ ప్రజల సొమ్మును అప్పనంగా అనుభవించడం ఇది వీళ్ళకి అలవాటు అయిపోయింది. మొదటి నుండి అంతే కదండి. ఇందిరాగాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని ప్రతిసారి ఒక ప్రత్యేక విమానంలో జరిపేది. ప్రత్యేక విమానం ఎవరిది? భారత ప్రభుత్వాన్ని. భారత ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. అది ప్రజల సొమ్ము. అది ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు తెలంగాణ ప్రజల సొమ్మును ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మక్క సారక్క పలారంలాగా వంచి పెడతానండి మొత్తం దేశమంతగా. ఆ రకంగా ఈరోజు వ్యవహారం జరుగుతుంది. తప్పకుండా తెలంగాణ ప్రజలుగా మనం జాగృతం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ నిజంగా కేసీఆర్ గారు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే ఇట్లా చేస్తుంటే ఆయన ఊరుకునేటువంటి వాడా? ఆయన ఒక మాట అన్నారు, నేను తెలంగాణ ప్రజలకు కాపలా కుక్కలా ఉంటా. అది ఎందుకు అన్నాడు అనేది ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. ప్రధానంగా అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మాట్లాడు కావచ్చు, ఆ మాట తీరు కావచ్చు, దానిపైన విద్యార్థి లోకం కూడా ప్రశ్నిస్తుంది. అలాగే ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంగా కనబడుతుంది. ప్రధానంగా సార్ ఏదైతే ఆయన పర్యటనకు సంబంధించి దాసరి శ్రవణ్ గారు కూడా స్పందించారు. ఏదైతే సహచార మంత్రి అని కూడా పిలువలు అందరినీ ఏదైతే పేరు పెట్టి పిలిచే వ్యక్తిగా ఈయన ఉన్నాడు అంటే ఏ ఉద్దేశంతో ఈయన పాలిస్తున్నాడో, ఈ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇలా మాట్లాడేది ఆ పదజాలం ఎందుకు అని ఒక ప్రశ్న లేవనెత్తుతున్నటువంటి అంశం చాలామంది అంటున్నారు. ఎలా చూస్తారు? ముఖ్యమంత్రి గారి మాట తీరు మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుందండి. కేవలం ఈరోజు మాట్లాడినటువంటి మాటల విషయంలో కాదు, ఓవరాల్గా మనం చూస్తే ఓకే, అంటే వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు ముఖ్యమంత్రి స్థాయికి తగదు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారిని చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని చూసి అదే ముఖ్యమంత్రి అంటే ఎంత ఉండాలి, ఎంత పెద్దరికంగా వ్యవహరించాలి, ఈయన అసలు సరిపోడు అనే రకంగా మాట్లాడుతున్నారు. అంటే మనము మీరు గుడ్లు వీకి గోళీలాడతా, లేకపోతే పేగులు తీసి మెడకేసుకుంటా, లావుల తొడయిస్తా అని ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రకంగా మాట్లాడతారా అని మనం ప్రశ్నిస్తుంటే కేసీఆర్ గారు అప్పుడు మాట్లాడలేదా? కేసీఆర్ గారి యాస, వారి భాష, వారి మాండలికము ప్రజలు ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే వారు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఆ అనుభవంతో మాట్లాడినటువంటి మాటలను కూడా ప్రజలు ఆస్వాదిస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయనంతా మేనేజ్మెంట్ పాలిటిక్సే కదండి, అందరూ తెలిసినటువంటి విషయమే కదా. ఈ పార్టీ నుండి ఆ పార్టీ, ఆ పార్టీ నుండి ఈ పార్టీ, తర్వాత మొత్తం డబ్బులు, రకరకాల కుట్రలు ఇవన్నీ చేసి వారి అధికారంలోకి వచ్చింది. అటువంటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఈరోజు ప్రజలు అసహించుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. సందర్భోచితంగా మాట్లాడాలి. ఒక సామెత వాడినా, ఒక వ్యాఖ్య చేసినా, ఒక రాజకీయపరమైనటువంటి ఒక కామెంట్ చేసినా అది దానికి ఒక సందర్భం ఉండాలి. కానీ సందర్భం లేకుండా రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి వ్యాఖ్య నిజంగా చాలా అసంబద్ధంగా ఉన్నది. ఇప్పుడు మీరు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే ఏం మాట్లాడాలి? విద్యకు సంబంధించి తన యొక్క విజన్ ఏంటి దాన్ని ఆవిష్కరించాలి, తన యొక్క రోడ్ మ్యాప్ ఏంటి దాన్ని చెప్పాలి. విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద తనకున్నటువంటి ఆలోచనలు ఏంటి,
తర్వాత విద్యార్థులు నేషనల్ బిల్డింగ్లో ఏ రకంగా పార్టిసిపేట్ చేయాలి, ఇలాంటి వాటి మీద మాట్లాడాలి. మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి కాదు, ఆల్రెడీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి వారికి సమస్యలు చెప్పుకుందామని విద్యార్థి లోకం ఎదురు చూసింది. కాకపోతే అలాంటి సందర్భం కల్పించలేదు అక్కడ. నాకు తెలివి లేదు ఇవాళ మాట్లాడి, నాకు తెలివి లేదని ఆయనే ప్రకటించాడు. ఓకే, మొన్ననేమో నేను నన్ను దొంగను చూసినట్టు చూస్తాను, అది పదే పదే ఢిల్లీ పోతే నా చెప్పులు ఎత్తుకపోతారు కావచ్చు అని అనుకుంటా అన్న. అంటే అసలు ఏంది అసలు, యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ 4 crore తెలంగాణ పాపులేషన్. అలాంటి వ్యక్తి ప్రజల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, తెలంగాణ స్థాయిని పెంచే విధంగా, బ్రాండ్ హైదరాబాద్ని పెంచే విధంగా ఉండాలి తప్ప ఏదో అల్కదక్కువ మాటలు, అల్పపేశాలు ఇవన్నీ సరిపోవండి. మీరు ప్రజలు నార్మల్ పబ్లిక్ మాట్లాడుకుంటుంది, దీనికి పెద్ద మేధావితనం అవసరం లేదు. అన్ఫార్చునేట్లీ అంటే మేధావులు మాట్లాడతలేరు. ఇది చాలా దురదృష్టకరం. ఇక కొంతమంది అయితే నేను మాట్లాడొద్దు కానీ కొంతమంది కవులు కళాకారులు ఉన్నారు, వారంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా వారి పాత్ర ఉంది. కానీ ఎంత దయనీయమైనటువంటి స్థితికి దిగజారిందంటే, రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇది సరికాదని చెప్పాల్సింది పోయి, రేవంత్ రెడ్డి గారు చెప్తే వర్షం కూడా ఆగిపోయిందని ఒక ఆయన ప్రకటించాడు. అంత పెద్ద మంచి మంచి కళాకారులు ఉన్నారు మన దగ్గర, అంత మంచి మేధావులు ఉన్నారు, ఏం మాట్లాడతావు? సరే, ఏదైతే కమిషన్లకు పైసలు ఉంటాయి లేకుంటే అనే ఒక సందర్భం ఏదైతే ఆశా వర్కర్లు స్ట్రైట్గా క్వశ్చన్ చేశారు, కమిషన్లకు అయితే పైసలు ఉంటాయి లేకుంటే ఢిల్లీ పర్యటనకు పైసలు ఉంటాయి కానీ ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వడానికి పైసలు ఉండవు, మీరు ఇచ్చిన హామీ కదా మాకు ఎందుకు ఇవ్వరని వాళ్ళ ఆశా వర్కర్లు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. వాస్తవం మీద ఒకవైపు ఏమంటాడు, ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు ఇస్తా అంటాడు, ఒకవైపు ఖజానా ఖాళీ అయింది అంటాడు, మరొక వైపు మంత్రులు హెలికాప్టర్ను ర్యాపిడోలాగా వాడతానులేండి. ఇక్కడ బేగంపేట నుంచి వెళ్ళి మన రామోజీ ఫిలిం సిటీ పోవాలంటే హెలికాప్టర్ ఎస్కపోయాను, రామోజీ ఫిలిం సిటీ నుంచి వెళ్ళి మళ్ళీ నల్గొండకి హెలికాప్టర్, ర్యాపిడో కంటే అధ్వానంగా వాడతాను దాన్ని. ఇక నేను చెప్పినా కదా, ఏకంగా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు అయితే మన ప్రభుత్వ హెలికాప్టర్ తీసుకొని మొత్తం దేశమంతా పర్యటన చేస్తాను. వాళ్ళు అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు. వీటికి ఫుల్ డబ్బులు ఉంటాయండి, వీటికి నిధులు ఉంటాయి. ఎవరైనా కాంట్రాక్టర్ 20% ఇస్తా అంటే ఇమ్మీడియట్ బిల్ వస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్కి ఎవరైనా కమిషన్ ఇస్తా అంటే ఇమ్మీడియట్ శాంక్షన్ అవుతుంది. కానీ ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు, మున్సిపల్ వర్కర్స్కు, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు పెంచాలన్నా, ఉద్యోగస్తులకు హెల్త్ కార్డు ఇవ్వాలన్నా వాటికి మాత్రం పైసలు ఉండవండి. నన్ను కోసుకొని తింటారా, కోసుకొని తింటే కోసుకొని తినుల్లి, నన్ను కోసిన రూపాయి వెళ్ళదని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడతారు ఉద్యోగస్తులతో. ఇది ఎంత ఘోరం అండి. ఉద్యోగస్తులు ఈరోజు ప్రజాసేవకులు, వాళ్ళు నార్త్లో మనం పోతే ఉద్యోగస్తులు మీరు ఏం చేస్తున్నారంటే మేము సర్వీస్లో ఉన్నామంటారు. సర్వీస్ ఉండడం అంటే ఏంది? మేము సేవలో ఉన్నాం, ప్రజలకు సేవలో ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ప్రజాసేవకులు, వాళ్ళని పట్టుకొని నన్ను కోసుక తింటారా మీరు, నన్ను కోసిన రూపాయి వెళ్ళది, ఒకవేళ మీకు ఇస్తే మరి ప్రజలకు ఏం చేయాలి అని చెప్పి ప్రజల్ని వీళ్ళ మీద రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఆ రోజు ఇదే ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్సు, ఇదే మున్సిపల్ వర్కర్సు, హెల్త్ వర్కర్సు వీళ్ళందరూ ధర్నాలు చేస్తూ ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి ఎన్ని మాటలు మాట్లాడండి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొత్తము ఒక మంత్రమేసి మొత్తం అంత అద్భుతాలు సృష్టిస్తా అన్న విధంగా ఆయన మాట్లాడాడు. ఈరోజు ఏమైంది? సర్వశిక్ష అభియాన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులతోనే ఆయన ఏం మాట్లాడారు? ఛాయ్ తాగినంత సమయంలో చలో మీ సమస్యలు పరిష్కారం చేస్తూ అంటారు. మరి పాలు దొరుకుతలేవా, ఛాయపత్తి దొరుకుతలేదా, చక్కెర దొరుకుతుందా అర్థమవుతలేదు. అట్లా అనేక రంగాలకు సంబంధించినటువంటి వాళ్లకు అనేక హామీలు ఇచ్చిండు. కానీ అవి నీటి మూటలుగానే మిగిలిపోయినాయి తప్ప ఏది కూడా ఇప్పటివరకు అమలు కాలేదండి. ఓయూను డెవలప్ చేయడానికి 100 కోట్లైనా ఇస్తానంటున్నాడు. ఇచ్చిన రోజు చూద్దాం, నమ్మసక్యమేనా అది? అదే అంటున్నా. ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్కి 500 కోట్లు ఇస్తానే 6 నెలలు గడిచింది, ఇప్పటివరకు నయా పైసలు ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి నేను 100 కోట్లు ఇస్తా అంటాడు. అది సాధ్యమవుతుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చదువుకునేటువంటి విద్యార్థులందరికీ స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఈ రాష్ట్రంలో పండించినటువంటి ప్రతి పంటకు బోనస్ ఇస్తా అన్నాడు, క్వింటాల్కి 500 రూపాయలు, ఇచ్చిండా? ఇది కూడా అట్లాంటిది. ఇచ్చిన రోజు మాట్లాడుకుందాం, మళ్ళీ మనం విశ్లేషణ చేద్దాం. ఇవ్వనప్పుడు ఎందుకండి అనవసరంగా మన టైం వేస్ట్.
జాబ్ క్యాలెండర్ సంగతి ఏంటి సార్? జాబ్ క్యాలెండర్ ఇప్పటికి జాబ్ క్యాలెండర్ అనేది ఈ దేశంలో పెద్ద జోక్ అయిపోయింది. అది మామూలుగా క్యాలెండరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి క్యాలెండర్లో పండుగలు పబ్బాలు పంచాంగాలు ఉన్నాయి అంతే. జాబులు మాత్రం లేవండి. జనవరిలో సంక్రాంతి వచ్చింది, ఫిబ్రవరిలో శివరాత్రి వచ్చింది, మార్చిలో హోలీ వచ్చింది, ఇప్పుడు మనకు ఆగస్టులో వినాయక చవితి వస్తుంది, సెప్టెంబర్లో దసరా, నవంబర్లో దీపావళి, తర్వాత డిసెంబర్లో క్రిస్మస్. కానీ జాబులు మాత్రం రావండి. పండుగలు అన్నీ వస్తాయి, పబ్బాలు అన్నీ వస్తాయి, జాబులు మాత్రం రావండి. ఈయన జాబ్ క్యాలెండర్ ఇస్తే అలా జాబు లేదు, క్యాలెండర్ లేదు. ఇన్ని జాబులన్నీ ఉండాలి, ఈ డేట్ రోజు ఉండాలి. ఇన్ని జాబులు ఉన్నాయి, ఈ డేట్ అనేది ఉండదు. మరి జాబ్ క్యాలెండర్ ఎట్లయితుంది నాకు అర్థం కాదు. నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పిన, మైసూర్ బజ్జీలో మైసూర్ లేకపోయినా బజ్జీ అని ఉంటుంది, అవును, బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా రవ్వ అని ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబ్ లేదు, క్యాలెండర్ లేదు, రెండు లేవు. ఉద్యోగ క్యాలెండర్, ఉత్తుత్తి క్యాలెండర్ అది. కాబట్టి దాని మీద ఎవరికి నమ్మకం లేదు. మొన్ననే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కొంతమంది నిరుద్యోగులు కలిసి జాబ్ క్యాలెండర్కి ప్రథమ వర్ధంతి చేసిండ్రు. అవును, నాకు ఫోన్ చేసిండ్రు ఒక ఆయన, అన్న మేము ప్రథమ వర్ధంతి చేసినాం. దేనికి చేసిండ్రు భయ్ అంటే, ఈ క్యాలెండర్ చేసినాం. క్యాలెండర్కి కాదు, ఈ ప్రభుత్వానికే ఓ వర్ధంతి పెట్టుంది, అది బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం పోయి ఎప్పుడో పోయింది, ఎప్పుడో పోయింది ప్రభుత్వం. అసలు ప్రజలకు ఏమైనా చేస్తే ప్రభుత్వం ఉన్నట్టు, ప్రజలకు ఏం చేయనట్టు నువ్వు ప్రభుత్వం ఉండదని ఎట్లా భావిస్తావు? ఈరోజు యూరియా సంగతి ఏంది అసలు? ఈరోజు గంటల కొద్దీ నిలబడలేక క్యూ లైన్లో సొమ్మసిల్లి పడిపోతున్నారని, మూర్చొచ్చి పడిపోతున్నారు, గాయాల పాలవుతున్నారు, ఆసుపత్రుల పాలవుతున్నారు. ఏ ఊరికి పోయినా రైలు పడినంత క్యూ ఉన్నది. ఇంత క్యూ ఉంటే ఈ ఫోటోలన్నీ వైరల్ అవుతుంటే ఇవన్నీ ఏఐ ఫోటోలు, ఏఐ వీడియోలు తప్ప వాస్తవాలు కాదంటారు. అసలు వాళ్ళకి కనీస జ్ఞానం కూడా లేదు. మీరు ఒక్కసారి ఇప్పటికిప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి ఏఐలో అసలు యూరియా కొరత ఈ దేశంలో ఎక్కడున్నది అంటే అది తెలంగాణలో ఉన్నది, అక్కడ పెద్ద క్యూలు ఉన్నాయని కూడా ఏఐ చెప్తాను. ఇది వాస్తవం, ఎవరైనా మీరు కొట్టి చూడొచ్చు. ఈ వాస్తవాన్ని మర్చిపోయి అసలు వాళ్ళు రైతులే కాదు, అసలు ఫోటోలు కానే కాదు అని చెప్పి ఈరోజు రైతులను అవమానించేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చింది. కానీ ఢిల్లీకి ఎన్నిసార్లు పోతున్నాడు, మరి యూరియా ఎందుకు తేలేకపోతున్నాడు సార్? ఢిల్లీకి మూటలు మోస్తానండి. యూరియా తేవడానికి, నిధులు తేవడానికి, ప్రాజెక్టులు తేవడానికి, జాతీయ హోదా తేవడానికి ఆయన పోవట్లేదు. ఆయన పోతే నిజంగా ఏదన్నా ఒకటి వచ్చేది కదా. అసలు రేవంత్ రెడ్డి గారు నిక్కచ్చిగా పోయి మోడీ గారి దగ్గర నిల్చోగలుగుతాడా, మాట్లాడగలుగుతాడా? ఎందుకంటే మీ వ్యవహారం అంతా తెలిసి, ఇక్కడ మీరు ఏం చేస్తారో మొత్తం ఆయన రికార్డు ఉంటుంది. కాబట్టి వీళ్ళకి పోయి నిలబడేంత శక్తి లేదు. కేవలము ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూటలు మోసి తన సీటు కాపాడుకోవాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా తెలంగాణకి ఇది చేయాలి, అది చేయాలి అనేటువంటి ఆలోచన ఆయనలో ఉన్నట్టుగా మాత్రం ఎక్కడ కనబడట్లేదు. కానీ 60,000 జాబులు ఇచ్చాము తెలంగాణలో అని చెప్పేసి ఇక్కడి ప్రచారాన్ని బీహార్ ఎన్నికల్లో ఏదైతే పేపర్లలో యాడ్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు స్వయంగా నేను ఆర్టీఐ వేశాను. అసలు కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి, బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి అని చెప్పేసి. దాంట్లో స్పష్టంగా రాసిచ్చింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చిన ఉద్యోగాలు కేవలం 7,000 మాత్రమే. అది 4 నెలల క్రితం. ఈ 4 నెలల్లో ఇంకో 5,000 ఇచ్చిండు, అంటే 12,000 ఉద్యోగాలు. నువ్వు ఇచ్చినాయి 12,000 ఉద్యోగాలు. కానీ ఏం చేస్తారు, ఒక మంత్రి వచ్చి 30,000 ఇచ్చినామంటాడు, ఇంకో మంత్రి వచ్చి 40,000 ఇచ్చినామంటాడు, రేవంత్ రెడ్డి గారు వచ్చి 60,000 ఇచ్చినామంటాడు. అబ్బా నేనేమన్నా తక్కువ, నేను కూడా ఏదో చెప్పాలని పోటీపడి మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు, ఆయన వచ్చి 70,000 అని. అచ్చా వీళ్ళందరూ ఇంత చెప్తారు, అచ్చలో నేను ఒక మొత్తం పెద్ద సంఖ్యనే చెప్పాలి, సెన్సేషన్ కావాలని పొన్నం ప్రభాకర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. అంటే వేలం పాట, తెర ముందు వేలం పాట, తెర వెనుక సర్కారీ వారి పాట, సర్కారీ వారి వాట. మీ పాట వాట కాదు మాకు కావాల్సింది, మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడండి అని చెప్పి ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అండి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు ఇస్తే కూడా అవి మేమే ఇచ్చినామంటారు. మంది పెళ్లిళ్లకు మంగళారతి పట్టమంటే నెంబర్ 1 ఇక రేవంత్ రెడ్డి గారు, నెంబర్ 1 ఫస్ట్ ఆయన. ఆవు ఎక్కడ కడితేంది, నా దొడ్లో ఇంత చాలనుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఎవరు నోటిఫికేషన్ ఇస్తేంది, ఎవరు పరీక్ష నిర్వహిస్తేంది, నేను నియామక పత్రం ఇస్తే నేనే ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి ఆయన ఊరేగుతున్నాడు. కొంచెం అన్న జ్ఞానం ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రాన అందరూ విద్యార్థులు, అందరు నిరుద్యోగులు అందరూ దాన్ని విశ్వసిస్తారు. వాళ్ళకి తెలియదా? వాళ్ళే కదా ప్రిపేర్ అయ్యేటోళ్ళు. ప్రిపేర్ అయ్యేటోళ్ళకి వాస్తవాలు ఏందో తెలియదా? ఈరోజు వాస్తవం ఏంటంటే, ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ నిరుద్యోగ యువతను ఘోరంగా వాడుకున్నారు.
నిరుద్యోగ యాత్రలని ఇంటింటి ప్రచారం అని షేన్లకాడి శెల్కలకాడి పోయి తల్లిదండ్రుల కాళ్ళ మీద పడేయించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రాగానే అన్ని 2 మారుతాయని లక్షల చెప్పి, ఉద్యోగాలు ఇస్తున్నారు ఆ? ప్రభుత్వంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. అదే అంటున్నా, అనేక హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయాక ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేసిందండి. ఓకే. లిటరల్ ఇలా వాడుకొని వదిలేసిండు వాళ్ళు. ఈరోజు అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు, గాంధీ భవన్ పోయినామన్న నిరుద్యోగులు కొంతమంది. అవును. మేము అసలు ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే గాంధీ భవన్ గేట్ దగ్గర కూడా రాని, మొత్తం ఎక్కడ ఉన్న అక్కడ అరెస్ట్ చేసి లోపలిస్తే మళ్ళీ మేమే పోయి విడిపించిన వాళ్ళ. ఓకే. ఇది పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఈయన మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మనకు నీతులు చెప్తే మనం వినాలి. రైట్ సార్. చాలా దురదృష్టకరమైంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాగా మొత్తం నిర్బంధన పాలన ఇటు కాంగ్రెస్ పాలనలో జరుగుతుందని చెప్పేసి రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రధానంగా దాంతో పాటుగా ఏదైతే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది, అన్ని రంగాలు వైఫల్యం చెందాయి, మొత్తం పాలన పడకేసిందని చెప్పేసి వారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.